నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ముఖ్యంగా టిక్టాక్లో అయితే అసభ్యకరమైన కంటెంట్ ఎక్కువైపోయిందనమాట. దీనిపైన కువైట్ సమాజం కూడా స్పందిస్తూ ఉంది. అలాగే టిక్టాక్ బ్యాన్ చేయాలని చెప్పి కొంతమంది కోరుతూ ఉన్నారు. తాజాగా కువైట్లోని ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న ఒక ఇంజనీర్ అమ్మాయి మనం చూసుకుంటే కానీ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందనమాట. కువైట్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న బల్కిస్ ఆల్ ఖలీదీ అనే ఒక అమ్మాయి మనం చూసుకుంటే సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ మా కుటుంబాలకు కువైట్లో ఒక స్పష్టమైన రేఖ ఉందని చెప్పేసి, అలాగే సోషల్ మీడియాలో వస్తూ ఉన్న అసభ్యకరమైన కంటెంట్ పట్ల మా యొక్క కుటుంబాలు సంతృప్తి చెందరో, అలాగే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అసభ్యకరమైన అనైతికమైన కంటెంట్ వల్ల చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పేసి, ప్రతి అసభ్యకరమైన కంటెంట్కు వీడియోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జవాబుదారీగా ఉంటారని చెప్పేసి, అలాగే కువైట్ సమాజంలో ఇటీవల సోషల్ మీడియాలో ఇతరులను ఎగతాళి చేయడం, అవమానించడం, తిట్టడం, అసభ్యకరమైన పదజాలం వాడడం, అలాగే కొంతమంది అసభ్యకరమైన పాటలకు మనం చూసుకుంటే డ్యాన్సులు వేయడం, లేకపోతే ఒక అమ్మాయి గురించో సోషల్ మీడియాలో బహిరంగంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చాలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అమ్మాయి కోరిందనమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో టిక్టాక్లో ముఖ్యంగా అసభ్యకరమైన కంటెంట్ ఎక్కువైపోతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకొనుందనమాట. ఎవరైతే అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఏదైనా మీ దృష్టికి వస్తే కానీ ఆ యొక్క వీడియోలను తమకు పంపించాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ మనం తెలుగులో తిట్టుకుంటూ ఉన్నాం, కొట్టుకుంటూ ఉన్నాము, కువైటీ ప్రజలకు తెలియలేదని చెప్పేసి, కానీ కువైట్ ప్రజలకు కూడా ఇది తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ట్రాన్స్లేటర్ ద్వారా ఆ యొక్క ఆడియోను కూడా వాళ్ళ యొక్క భాషలోకి మార్చుకొని అయితే వింటూ ఉన్నారు. కాబట్టి కువైట్లో వీడియోలు చేసేవారు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.